గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైకాపా అభ్యర్థిగా నిన్న కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ నాని నామినేషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో కొడాలి నాని నామినేషన్లంతా తప్పుడు సమాచారం ఉంది, తప్పుల తడకగా ఉంది అంటూ టీడీపీ నేతలు రిటర్నింగ్ ఆఫీసర్కి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రసాద్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడారు. సార్ హాయ్ సార్. నమస్తే అండి. సార్, నిన్న కొడాలి నాని గారు నామినేషన్ దాఖలు చేశారు. అయితే కొడాలి నాని గారి అఫిడవిట్లో అన్ని తప్పుడు సమాచారం ఉందని, ఆయన నామినేషన్ను తిరస్కరించాలి అంటూ కూడా టీడీపీ నేతలు రిటర్నింగ్ ఆఫీసర్ని కోరుతూ ఉన్నారు. ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది? యాక్చువల్గా ఏంటంటే ఈ వ్యక్తి మున్సిపల్ కార్యాలయాన్ని సో ఆయన యొక్క ఆఫీస్ కింద ఉపయోగించుకున్నాడు ఆయన. సో దానికి సంబంధించిన అధికారులు అద్దెకు తీసుకున్నట్టుగా అధికారులు ఏదైతే ఆ ధృవీకరణ పత్రాలు ఉంటాయో అవి కూడా ఈ రిపోర్ట్తో పాటు వాళ్ళు తెలుగుదేశం సంబంధించిన నాయకులు ఈ రిటర్నింగ్ అధికారికి సమర్పించడం జరిగింది. సో ఒక్క కేసు కాదు సార్, ఈ రోజున మీరు ఏపీలో తీసుకుంటే అసలు కరెక్ట్గా స్క్రూటినింగ్ చేస్తే 90 మంది డిస్క్వాలిఫై అవుతారు, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసు తీసుకోండి, ఇప్పుడు ఆస్తులు కానీ ఇవి కానీ ఎక్కడైనా మ్యాచింగ్ ఉందా? రెండోది ఆయనకు కానీ భారతమ్మకు కానీ 7,000 రూపాయలు 10,000 రూపాయలు మాత్రమే బ్యాంక్ బ్యాలెన్స్ అంటున్నారు. అది ఇప్పుడు ఫన్నీగా అసలు సోషల్ మీడియా వేదికగా కొన్ని మీమ్స్ చేసి వాటిని ట్రోల్ చేస్తున్నారు. కారు లేదంటండి, ఇంతవరకు ఇద్దరి పేరున కారు లేదంట. సో ఇంతకంట అసలు ఇంకొక గొప్ప విషయం ఏంటంటే వైఎస్ షర్మిల గారు ఈయన దగ్గర నుంచి 82 కోట్ల రూపాయలు ఇద్దరి దగ్గర నుంచి, వదిన గారి దగ్గర నుంచి, అన్నగారి దగ్గర నుంచి తీసుకున్నట్టుగా వారు అఫిడవిట్ లో చూపించారు. అంటే ఏంటి? వైట్ ట్రాన్సాక్షనే కదా అది. ఇప్పుడు ఎవరైనా బ్లాక్ తీసుకుంటే కూడా నెంబర్ 2 అమౌంట్ తీసుకుంటే దాన్ని మళ్ళీ బుక్స్ లోకి తీసుకురారు. సో వారు చూపించినప్పుడు మరి వీరు జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క అఫిడవిట్ లో మళ్ళీ దాన్ని రిఫ్లెక్ట్ చేయాలి కదా. ఇప్పుడు సపోజ్ నేను ఏదో మీరు అర్జెంట్గా ఏదో అడిగారు, ఒక అమౌంట్ పంపించాను, లేకపోతే ఏదో నా దగ్గర వర్క్ చేశారు, నేను ఒక అమౌంట్ మీకు ఆర్టీఎస్ నిఫ్టో చేశాను, చేసినప్పుడు రేపొద్దున నా యొక్క ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ లో దాన్ని చూపిస్తాను. అదేవిధంగా మీరు కూడా పలానా వ్యక్తి దగ్గర నుంచి పలానా వ్యక్తి కంపెనీ నుంచి నాకు వచ్చిందని చెప్పి మీరు చూపించారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏమో చూపించలే, ఆవిడేమో చూపించింది. సో ఈ విధంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు అనర్హుడే కదా, ఆయన మీద కూడా వెయిట్ చేయాలి కదా. సో నిజంగా ఈ యొక్క ఎలక్షన్ కమిషనర్ కానీ ఈ రిటర్నింగ్ అధికారులకు కానీ చిత్తశుద్ధి ఉండి ప్రతిదీ కూడా పిన్ టు పిన్ కానీ చేయగలిగితే నాకు తెలిసి 90% అభ్యర్థులు డిస్క్వాలిఫై అవుతారు. ఎందుకంటే నిన్న మొన్నటి దాకా అధికారంలో రానప్పటినంత వరకు వీళ్ళంతా అనాకానిగాడు. ఈ రోజుని వేల కోట్లు, ప్రతి ఒక్క వ్యక్తి ఏ వ్యక్తిని తీసుకున్నా సరే 1,000 కోట్ల రూపాయల డబ్బులు, ఎక్కడ చూసినా సరే ఆస్తులు, 100 ఎకరాల పొలాలు. సో ఆల్మోస్ట్ 90% డిస్క్వాలిఫై చేయొచ్చు. మూలిగే నక్క మాది తాటికాయ పడ్డట్టు అసలే ఓటమి భయంతో అల్లాడుతున్నటువంటి కొడాలి నానికి ఇప్పుడు ఈ నామినేషన్ అఫిడవిట్కి సంబంధించినటువంటి అంశం మరింత తలనొప్పిగా మారింది అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. సార్ ఏంటి నిజంగా ఇప్పటికే కొడాలి నాని ఓటమి భయంతో విలవిల్లాడుతున్నాడా, ఆయనకి మరింత భయపెడుతోందా ఈ అఫిడవిట్ అంటే ఏం చెప్తారు? సో భయపెడుతున్నాం అనేదానికన్నా మనం మరొక కోణంలో కూడా ఆలోచించవచ్చు. ఇన్ని బూతులు, నోటుకొచ్చినట్టు ఇంత అసభ్య పదజాలం, ఇంత సంస్కారహీనుడుగా మాట్లాడే మాటలు చూసే ఈ వ్యక్తి బహుశా ఏదో వంక పెట్టుకుని ఎలాగో ఓడిపోతున్నాం, నలుగురిలో ఎందుకు మనం పలచనవ్వాలని చెప్పి కావాలనే చెప్పి తన అఫిడవిట్ ని తప్పులు తడగా మార్చి డిస్క్వాలిఫై చేసుకుంటే అదో గౌరవం కదా. రేపు నీచాతి నీచంగా ఘోరాతి ఘోరంగా ప్రత్యర్థి చేతిలో ఓడిపోయేదానికన్నా సరే ఏదో తెలుసో తెలియకో అఫిడవిట్ సరిగ్గా చేయలేదు, ఆయన డిస్క్వాలిఫైడ్ అంటే అదొక కాస్త కోస్తో గౌరవం మిగులుతుంది కదా. బహుశా ఇది కూడా ఒక గేమ్ అనిపిస్తుంది నాకు. ఓకే, అంటే ఓటమి భయంతోనే కావాలనే కొడాలి నాని గారు అఫిడవిట్ లో ఇటువంటి తప్పుడు సమాచారాన్ని పొందుపరిచి ఉండొచ్చు అంటారా? ఎందుకంటే ఈ నాయకులు, ఈ ప్రస్తుతం ఏదైతే వైఎస్ఆర్పి గవర్నమెంట్ లో ఉన్న నాయకులు వీళ్ళందరూ కూడా గోడ మీద పిల్లులాగా ఉన్నారు. సో అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్న రీతిలో మేబీ అది కూడా ఒక గేమే అనిపిస్తుంది నాకు. ఓకే ఏంటి సార్ మరి ఇప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్లు ఆ అఫిడవిట్ ని పరిశీలన చేసిన తర్వాత ఒకవేళ నిజంగా దాంట్లో తప్పుడు సమాచారం పొందుపరిచి ఉంది అని గనక వాళ్ళు భావిస్తే కొడాలి నాని మీద వేటు పడే అవకాశం ఉందా? వేటు అంటే ఇన్ ద సెన్స్ ఆయన వేసినటువంటి నామినేషన్ డిస్క్వాలిఫై అవుతుందండి 100%. ఇప్పుడు ఎవరైతే రిటర్నింగ్ అధికారి
ఇప్పుడు వీళ్ళు ఆధారాలతో కూడా ఇచ్చారు కదా సార్, అదేం వేగ్గా చేసిన అభియోగం కాదు, చాలా పక్కా ఆధారాలతో ఆ యొక్క అధికారులు ఇచ్చిన ఆ ధృవీకరణ పత్రాలు ఏదైతే ఉందో, ఆ అగ్రిమెంట్ ఏదైతే ఉందో, ఆ రెంటల్ అగ్రిమెంట్, వాటిని కూడా జోడించి ఇచ్చారు ఆ కంప్లైంట్. కాబట్టి 100% డిస్క్వాలిఫై చేయడానికి ఛాన్స్ ఉంది. సో వెయిట్ అండ్ సీ ఎంత ఈ ఎలక్షన్ కమిషనర్ కానీ లేకపోతే ఈ రిటర్నింగ్ అధికారి కానీ ఎంత ఫెయిర్ గేమ్ ఆడుతున్నారు, ఎంత ఫెయిర్గా వీళ్ళు ఎలక్షన్ నడిపిస్తున్నారు అన్నదానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్గా కూడా మారిపోతుంది. తార్కాణం చూద్దాం, వెయిట్ అండ్ సీ. అంటే ఆయన నామినేషన్ దాఖలు చేసే దాంట్లో భాగంగా ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని ఆయన భావించారని, ఆయన బలాన్ని చూపించాలని ఆయన భావించి విఫలమయ్యారు. నిన్న ఆయన నామినేషన్ కార్యక్రమం విలవెలబోయింది అంటూ కూడా కొన్ని వార్తలు మనం చూసాం సార్. అసలు ఏంటి అంటే ఈ 5 సంవత్సరాల్లో కొడాలి నాని గుడివాడకి చేసింది ఏం లేదని భావించి ప్రజలు స్వచ్ఛందంగా ఈ నామినేషన్ కార్యక్రమానికి రాలేదని మనం భావించవచ్చా? ఈయన మీద అంత వ్యతిరేకత ఉందా అంటే ఏం చెప్తారు? నిన్న చాలా పేలవంగా జరిగిందంటే, మొన్నటిదాకా వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎంతో సీనియర్ నాయకులైన చంద్రబాబు నాయుడు గారిని కానీ లేకపోతే ఇటు పవన్ కళ్యాణ్ గారిని ఇటు కొంత బీజేపీ నాయకులను కూడా ఇతను నోటికి ఎంత మాట వస్తే అంత మాట్లాడేస్తాడు. అంటే కాస్త కూడా సంస్కారం లేకుండా అసలు మాట్లాడుతూ తండ్రి వయసులో ఉన్న బాబు గారిని కూడా నానా దుర్భషలాడుతూ ఉంటాడు. సరే ఎందుకులే ఈ రౌడీతో మనకెందుకులే గొడవ, మనకెందుకులే తంట అని చెప్పి ప్రజలు ఎంతకాలం మౌనం వహించవచ్చు. ఇప్పుడు ఆపద్ధర్మ ప్రభుత్వం కాబట్టి వాళ్ళలో కూడా చైతన్యం వచ్చి ఉండొచ్చు. ఏమీ చేయలేదని ఎందుకంటారు, ఎంతో చేశాడు కదా, చక్కగా జ్యోతిసాలుగా చేశాడు గుడివాడిని. ఎంతో రామారావు గారు, నాగేశ్వరరావు గారు లాంటి మహామహులు, గొప్ప గొప్ప రాజకీయ నాయకులకి వేదికైన ఆ యొక్క గుడివాడని సో జ్యోతిసాలుగా చేశాడు. ఈయన క్యాసినోలు తీసుకొచ్చాడు, క్యాబరేలు తీసుకొచ్చాడు, అంటే ఆ రకంగా అభివృద్ధి, భూ కబ్జాలు చేశాడు, ల్యాండ్ సెటిల్మెంట్లు చేశాడు, ఇలా ఎన్నో చేశాడు కదా. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తానని చెప్పిన ఈ సన్యాసి చివరికి సన్న బియ్యం కాదు కదా, దొడ్డు బియ్యం కూడా సరిగ్గా ఇవ్వలేదు. సో ఇన్ని పనులు చేశాడు కాబట్టి ప్రజలు నిన్న అందరూ కూడా మొహం చాటేసేసి, అప్పటికే వాళ్ళకి మొహం మొత్తిందో లేదా కడుపు నిండిపోయిందో తెలియదు ఈ వ్యక్తి చేసిన పనులు చూసి. సో చాలా పేలగా జరిగింది. సో అసలు నిన్న తనతో పట్టుమని 10 మంది లేకపోవడంతో అసలు నిన్నే ప్రస్ఫుటంగా తన ఫేస్లోనే తెలుస్తుంది ఆ ఓటమి భయం. సో బహుశా ఈ విధంగా ప్రత్యర్థి ముందు ఇంత ఘోరంగా ఓడిపోవడం కన్నా ఈ విధంగా డిస్క్వాలిఫై చేసుకుందామని ఒక కుటిల యత్నంలో భాగం కూడా నేను ఆలోచిస్తున్నా. మీరు చెప్పినట్టుగా తెలుసో తెలియకో సో దాన్ని తీసుకొచ్చి దాంట్లో పొందుపరచలేదా, లేకపోతే ఉద్దేశపూర్వకంగానే ఈ విధంగా డిస్క్వాలిఫై చేసుకుని గౌరవప్రదంగా మనం బయటికి వెళ్ళిపోదాం అని చెప్పి చేసిన ప్రయత్నమో సో వారికే తెలియాలి, ఆ పైన ఉన్న విధాతగా తెలియాలి. ఓకే సార్, నిన్న ఈయన నామినేషన్ సందర్భంగా ఒక ర్యాలీని నిర్వహించారు. ఆ ర్యాలీని కావాలనే కొడాలి నాని అనుచరులు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీదుగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు అడ్డుకున్నారు. అడ్డుకుంటంతో పలాయనం చిత్తగించారు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కానీ కార్యకర్తలను కానీ రెచ్చగొట్టే ప్రయత్నం నిన్న జరిగిందా నామినేషన్ ప్రక్రియలో భాగంగా? అంటే ఇది ఒక్కసారి కాదు కదండి. ఇప్పుడు లోకేష్ బాబు వెళ్ళినప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు కానీ, ఈవెన్ మన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు కానీ, ఈవెన్ ఇప్పుడు వెనిగండ్ల రాము గారు అభ్యర్థి వెళ్ళినప్పుడు కానీ, ఆయన ఎవరు రావి వెంకటేశ్వరరావు గారు ఏదో ఒక ఆయన పాదయాత్ర సందర్భంగా ఆయన ఏదో కార్యక్రమం చేసినప్పుడు కానీ వీళ్ళకి పరిపాటి అయిపోయింది. అంటే ఏదో విధంగా ప్రత్యర్థి తోటి ఏదో గొడవ పెట్టుకోవాలి, దాని నుంచి లబ్ధి పొందాలి, ఏదో ఒక చెయ్యాలి, లేకపోతే వాళ్ళని భయపెట్టాలి, ఏదో నాన్ సెన్స్ చేయడంలో వీళ్ళు దిట్లు కాబట్టి సో ప్రతిసారి కూడా వీళ్ళకి గెలుపుడు అనేది ఒక పరిపాటి అయిపోయింది. సో కానీ నిన్న వాళ్ళు కూడా గట్టిగా ప్రతిఘటించడం, వాళ్ళు కూడా భారీ సంఖ్యలో మనుషులు ఉండడం వల్ల పలాయనం చిత్తికించారు. ఇప్పుడు నిన్న చూశారు కదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏమైంది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనుషుల్ని అక్కడ పరిగెట్టించారు కదా. సో ఎంతకాలం చేస్తారండి ఇలా అరాచకం? ఇప్పుడు నిన్న మొన్నటి వరకు వీళ్ళకి ప్రభుత్వం వీళ్ళది, పోలీసు వీళ్ళది, ఇప్పుడు ఆపద్ధర్మ ప్రభుత్వం కాబట్టి సాధారణంగా పోలీసులు కూడా చాలా వరకు కొంచెం చూసి చూడనట్టుగా ఉన్నారు. కొంచెం వాళ్ళు కూడా పెద్దగా వీళ్ళకి సపోర్ట్ చేయట్లేదు. సో ప్రజల నుంచి ప్రతిఘటన స్టార్ట్ అయిందంట, ఆసన్నమైంది, జరుగుతుంది కాబట్టి వీళ్ళు మెల్లిగా తోక ముడుచుకుని వీళ్ళు పలాయనం చిత్తగించడం మొదలు పెట్టారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.